తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ బాటపట్టారు. అంగన్వాడీ సెంటర్ వద్ద ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మి మద్దతు తెలిపారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలివ్వాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న మినీ వర్కర్లకు అర్హతల సడలింపు ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. అలాగే గ్రాట్యుటీ అమలుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హెల్పర్ల ప్రమోషన్లకు గైడ్లైన్స్ రూపొందించి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న సూపర్వైజర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులకు సరఫరా చేసే ఆయిల్, కందిపప్పు నాణ్యత పెంచాలని, మెనూ ఛార్జీలు పెంచాలని కోరారు. ప్రీస్కూల్ పిల్లలకు సాయంత్రం స్నాక్స్ అందించడంతో పాటు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు హెచ్చరించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, జయప్రదం చేయండి రిలే నిరాహార దీక్షలను, జయప్రదం చేయండి రిలే నిరాహార దీక్షలను. పోరాడదాం 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 పోరాడదాం. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు. సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాట్యుటీ, సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాట్యుటీ. జిందాబాద్ 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 జిందాబాద్. అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి, అర్హులైన హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. సిఐటియు సిఐటియు పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు, పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు. సిఐటియు ప్రీ స్కూల్ బలోపేతం చేయండి, ప్రీ స్కూల్ బలోపేతం చేయాలి. నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి, నాణ్యమైన సరుకులు సరఫరా చేయాలి. జయప్రదం చేయండి రిలే నిరాహార దీక్షలను, జయప్రదం చేయండి రిలే నిరాహార దీక్షలను. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ యూనియన్. పోరాడదాం 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 పోరాడదాం. కనీస వేతనం 26,000 హెల్పర్ల యూనియన్, ఏపీ అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల యూనియన్. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా, ప్రభుత్వ ఉద్యోగస్తులుగా కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అర్హులైన వాళ్ళందరికీ సూపర్వైజర్ పోస్టులు ఇవ్వాలి. అర్హులైన హెల్పర్లకు అందరికీ ఎలాంటి జీవోలు పాస్ కాకుండా వెంటనే వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి. మినిల్ని మెయిన్ చేసినట్టే చేశారు, మళ్ళీ ఈరోజు వాళ్ళకు హెల్పర్లు లేదంటున్నారు. ఇలాంటివన్నీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం టీఏడిఎల్ కూడా మాకు గట్ చేసి దాదాపు 10 ఏళ్ళైంది, అవి కూడా ఇవ్వాలి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు మేము ఎక్కడ ధర్నా చేస్తూ ఉంటే అక్కడికి వచ్చి మీకు మేము అంటున్నాము, మీరు మమ్మల్ని గెలిపించండి, తప్పకుండా మా ప్రభుత్వం వస్తే మీకు ఏమి కావాలో అది చేస్తామన్నారు. ఈరోజు మేము అనేక సార్లు కలవడానికి వెళ్ళినా కూడా డిప్యూటీ సీఎం కానీ, సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ కనీసం మాకు అవకాశం కల్పించకపోగా అంగన్వాడీ సంస్థ అతి పేదలకు, మురికి వాళ్ళ ఉండే జనాభాకు సేవ చేస్తూ ఉంటే ఈ రోజు వరకు గుర్తించలేదు. నిన్నటికి మాకు 50 ఏళ్ళు పూర్తి అయిపోయినాయి, కానీ అనేక ప్రభుత్వాలు మారుతున్నారే కానీ ఏ ప్రభుత్వం కూడా అంగన్వాడీ చేసే సేవను గుర్తించకపోగా వాళ్ళ మీద ఉక్కుపాదం చూపిస్తున్నారు. అక్కడ ఉండే పొలిటికల్ లీడర్స్ కానీ, ఇతరులు ఏదైనా అధికారులు కానీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం అంటే ఒక డిపార్ట్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అంగన్వాడీలే ఉంది. ఆరోగ్యాలు బాగలేకపోయినా, వాళ్ళ అనారోగ్యంతో ఉన్నా కూడా వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు కలిగినా మెడికల్ లీవ్ అనేది లేకుండా అంగన్వాడీ వర్కరు కనీస వేతనం లేకుండా కంటిన్యూగా 24 గంటలు శ్రమిస్తుంది అంటే ఒక ఏపీలోనే కాదు రాష్ట్రం అంతా కాకుండా దేశమంతా కూడా ఒక అంగన్వాడీ వర్కర్కు ఉండే ఇబ్బంది ఏ వర్కర్కి లేదు. అదే తమిళనాడులో కానీ, పాండిచేరిలో కానీ, కేరళలో కానీ వాళ్ళు అడిగినంత జీతం ఇస్తున్నారు. వాళ్ళకి సర్వీస్ బట్టి కూడా 45,000, 50,000, 27,000 గ్రాడ్యుయేషన్ కూడా అమలు చేశారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా గుర్తించి ఈ పొద్దు మన అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అతి తక్కువ బడ్జెట్తో 3,824 కోట్లు మాత్రమే మాకు
రిలీజ్ చేశారు. కనీసం మేము ఉన్నామని గుర్తింపు కూడా లేకుండా మాకంటూ ఒక మినిస్టర్ ఉండి కూడా మా సమస్యల పైన కూడా ఏది మాట్లాడకుండా మేము చేసాం, అన్ని రకాలుగా మా వల్లే అన్ని వచ్చాయని చెప్పారు. భూస్థాపనకు 5,000 ఇచ్చారు. ఈ పొద్దు మనిషి మరణిస్తే తర్వాత 6 నెలల తర్వాత అకౌంట్లో వేస్తా ఉంటున్నారు. ఇలా చేస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వము ఇలాగే చేస్తే రాబోయే రోజుల్లో కూడా మేము దేనికైనా సిద్ధపడతాము. అన్ని ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 42 రోజులు చేసాం కదా ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వానికి 360 రోజులు చేయాల్సి వస్తుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. నా పేరు శ్రీలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు. నమస్కారం అండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.